5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలన మనకు ఏమందించింది అని అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక 80 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తని వారసత్వంగా మనకి ఇచ్చినటువంటి పరిస్థితి. 5 సంవత్సరాల వైసీపీ పాలకులు కానీ లేదా రాష్ట్రంలోని మున్సిపాలిటీలకు ఏమి ఇచ్చిందయా అని అంటే కరెంటు, పోల్స్ పన్ను, టాయిలెట్స్ పన్ను, ఇంటి పన్ను, కుళాయి పన్ను, ఆఖరికి చెత్త మీద కూడా చెత్త పన్ను. ఇది మనకి వారసత్వంగా ఇచ్చినటువంటి పరిస్థితి. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ చెత్త పన్నుని రద్దు చేయడమే కాకుండా వారసత్వంగా ఇచ్చినటువంటి 80 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను కూడా ప్రాసెస్ చేస్తూ అందులో భాగంగా మన పాలకులు పట్టణంలో కూడా 2 డంపింగ్ యార్డులు కొండల్లా పెరిగిపోయినటువంటి చెత్త ఏదైతే ఉందో దానిని అంతా కూడా క్లీన్ చేయడానికి ఆ రోజు కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి గారిని కూడా మరి మొన్న వేసవి కాలంలో స్వయంగా మన పాలకులు తీసుకొచ్చి 2 డంపింగ్ యార్డులు కూడా చూపించి ఇక్కడ ఉన్నటువంటి చెత్త అంతా కూడా పూర్తిగా క్లియర్ చేసేటువంటి విధంగా ఆయనతో మాట తీసుకుని శాంక్షన్లు తీసుకుని ఆ పనుల్ని కూడా యుద్ధ ప్రాతిపదిక మీద ఇప్పుడు ఏదైతే ఇక్కడ 12వ వార్డులో ఉన్నటువంటి 60,000 మెట్రిక్ టన్నులు ఏవైతే ఉందో గత 7-8 నెలల నుంచి కూడా ప్రాసెస్ మొదలుపెట్టి ఇప్పటికి 43,000 మెట్రిక్ టన్నులు క్లియర్ చేసాం. ఇంకా దగ్గర మరి ఇంకా 17-15,000 మెట్రిక్ టన్నులు ఏదైతే బ్యాలెన్స్ ఉందో అది కూడా ఈ డిసెంబర్ నెలాఖరు లోపల ఇది క్లియర్ చేయాలని. అదేవిధంగా మన ఎడ్ల బజార్లో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ ఏదైతే ఉందో ఆ డంపింగ్ యార్డ్ కూడా ఇంకా ఒక 20,000 మెట్రిక్ టన్నుల దాకా బ్యాలెన్స్ ఉంది. అది కూడా జనవరిలోనే క్లియర్ చేసుకునేటువంటి విధంగా ఇప్పుడు కూడా అక్కడ ఎక్కువ దుర్వాసన కూడా అంటే ఇక్కడ ఈ డంపింగ్ యార్డ్లో ప్రాసెసింగ్ చేయడం వల్ల టౌన్లో వచ్చేటువంటి వేస్ట్ మెటీరియల్ ఏదైతే ఉందో అక్కడ తీసుకురావడం ద్వారా కొంతమేర స్మెల్ అది కూడా వస్తున్నటువంటి పరిస్థితి, దుర్వాసన ఉన్నటువంటి పరిస్థితి. దాని మీద కూడా కమిషనర్ గారితో కూడా మాట్లాడి యుద్ధ ప్రాతిపదిక మీద చర్యలు తీసుకొని చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఆ చర్యలు కూడా తీసుకోమని చెప్పడం కూడా సీరియస్గా చెప్పడం జరిగింది. ఇది పూర్తయిన వెంటనే అక్కడ డంపింగ్ యార్డ్ని కూడా పూర్తిగా క్లీన్ చేసి భవిష్యత్తులో ఈ డంపింగ్ యార్డ్లు కొండల్లో ఈ చెత్త లేకుండా ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు ప్రాసెసింగ్ చేసేటది. ప్రతి ఇంటి నుంచి వచ్చేటువంటి చెత్తని తడి చెత్త, పొడి చెత్తగా డివైడ్ చేసుకుని ఇక్కడ డంపింగ్ యార్డ్లో దాన్ని స్టాక్ చేసి దాన్ని కూడా ఏ రోజుకి ఆ రోజే దేనికని సెపరేట్ చేసి ఒక వర్మీ కంపోస్ట్గా లేదా ఇతరత్ర దాన్ని మార్చుకునేటువంటి విధంగా దానికి కూడా ఇప్పుడు 5 కోట్ల రూపాయలు నిధులు కూడా మన పాలకులు మున్సిపాలిటీకి సంబంధించి ఈ యొక్క భవిష్యత్తులో ఆ చెత్తను సెపరేట్ చేసి ఆ ప్రాసెసింగ్ చేయడానికి కూడా 5 కోట్ల రూపాయలు కూడా నిధులు మంజూరు చేశామన్న విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ అంటే ఈ రకంగా ఉన్నటువంటి చెత్తను క్లియర్ చేయడమే కాకుండా భవిష్యత్తులో వచ్చేటువంటి చెత్తను కూడా కొండల్లా పేరుకుపోకుండా దానికి కూడా భవిష్యత్తులో కూడా 5 కోట్ల రూపాయలు నిధులు తెచ్చి ఆ పనిని కూడా షెడ్లు ఇవన్నీ కూడా నిర్మాణం చేసి దానికి ప్రజలు కూడా సహకారం తీసుకుని భవిష్యత్తులో ఈ యొక్క డంపింగ్ యార్డ్లు ఇట్లా పేరుకుపోకుండా క్లియర్ చేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలనేటువంటి ఆలోచనతోటే లక్ష్యంతో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.